సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. జాతీయ మహిళా కమిషన్ రాష్ట్రీయ పోషణ్ మా అనే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ వారి సహకారంతో ఒక్కొక్క జిల్లాలో జరపడం జరుగుతుంది. కర్నూలు ముఖ్యంగా రీజనల్ కావడం కూడా ఒక కారణం. ఇక్కడ పోషణ్ మా అన్నది గత 2 సంవత్సరాలు లాస్ట్ ఇయర్ కూడా జరిపాము, ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది. ఇది జాతీయ మహిళా కమిషన్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళ కూడా పోషకాహార విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి, మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనించాలి. అదేవిధంగా ఆరోగ్యవంతమైన ఆ బిడ్డలు కూడా వారికి కూడా పోషకాహారం అందే విధంగా ప్రభుత్వము ఎంతో వ్యయాన్ని బడ్జెట్లో పెట్టి మరీ ఖర్చు పెట్టి ఇలాంటి ఒక చట్టం చేసి పోషకాహార చట్టం అనేది ఒక చట్టాన్ని చేసి మరి మహిళలకు అందించాలి అన్న ఒక ఏదైతే ఉందో ఉద్దేశము, ఆ ఉద్దేశాన్ని సాధికారతను సాధించే విధంగా మరి ప్రతి మహిళకు పోషకాహారం అందాలని, అందిన ఆహారాన్ని వారే తీసుకోవాలని, వారు పోషక విలువలు కలిగినటువంటి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనించాలని, ఆ బిడ్డలకు కూడా పోషకాహారం అందిస్తూ మంచి ఈ సమాజానికి ఈ దేశానికి మంచి ఆరోగ్యవంతమైన బిడ్డలను అదేవిధంగా మంచి నడవడిక కలిగిన బిడ్డలను తీర్చిదిద్దే విధంగా ఐసిడిఎస్ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ జిల్లాలో అనేక రకాలైనటువంటి అంటే అన్ని డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా సచివాలయాలకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఇన్వాల్వ్ చేశాము. అదేవిధంగా డిఎల్ఎస్ఏని, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్ని కూడా ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి చోట కూడా ఒక సమాజంలో ఒక బిడ్డ పుట్టి పెరిగి పెద్దయి ఈ సొసైటీలో ఒక మంచి పౌరుడిగా మంచి పౌరురాలిగా ఎదగాలంటే మరి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి వారందరినీ పిలిచి ఈరోజు పౌష్టికాహార ప్రాముఖ్యతను ప్రతి మహిళకు తెలియచేయడం జరిగింది. ఇప్పుడే శ్రీమంతాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే నిజంగా ఐసిడిఎస్ అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రతి వారి పరిధిలో అంగన్వాడీ వర్కరు వారి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలోనూ పోషకాహారం అందిస్తుంది. మరి అంత విలువలైన పోషకాహారాన్ని కొంతమంది తెలియక దాన్ని వేస్ట్ చేయటము, పశువులకు పెట్టడము, లేదంటే ఇంట్లో మగవాళ్ళకు పెట్టేయడము, వీళ్ళు తీసుకోకపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో అది మంచిది కాదు. దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు తీసుకున్నప్పుడే వారి ఆరోగ్యము కూడా అంటే గతంలో మదర్స్ మోటారిటీ రేటు తల్లి మరణాలు జరిగేవి. అంటే ప్రసవ సమయంలో వీరు సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల ఐరన్ కాల్షియం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల సప్లిమెంటరీ సో వారికి రక్తహీనత అదేవిధంగా అనేక రకమైన కారణాల వల్ల బిడ్డకు జన్మనిచ్చే సమయంలో తల్లులు చనిపోయేవాళ్ళు, ఒక్కొక్కసారి బిడ్డలు కూడా చనిపోయేవారు. ఇలాంటిది నివారించడం కోసమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి అదే కొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కొంతమంది వచ్చారు కాబట్టి అదే వర్క్ ప్లేస్ హరాస్మెంట్ను కూడా చాలామంది మహిళలు తట్టుకొని నిజంగా వాళ్ళు మెంటల్లీగా చాలా డిస్టర్బ్ అవుతున్నారు. వారు ఎక్కడ వేదికలు అనేకమున్నా వ్యవస్థలు అనేకమున్నా సరే ముందుకొచ్చి వారి సమస్యను పరిష్కరించుకునే లేని మహిళల కోసం ఈరోజు మేము ఆ పరిష్కరించుకునే అవకాశం కూడా ఒకటి సద్వినియోగం చేసుకోవాలని మహిళా కమిషన్ ఆశ్రయించాలని కూడా తెలపడం జరిగింది. మహిళా కమిషన్ ఏ ఒక్క మహిళలకు ఏ బాధిత మహిళకైనా సరే న్యాయం చేయటం కోసం మహిళా కమిషన్ ఉంది. వారి పక్షాన బాధిత మహిళలను వాయిస్లెస్ ఉమెన్ కోసం వాయిస్ అవుతుంది మహిళా కమిషన్. కాబట్టి ఇలాంటి ఎవరైనా సరే ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బాధిత మహిళలు ఉంటే మహిళా కమిషన్ ఆశ్రయించండి. అంత దూరం లేని వాళ్ళ కోసం కూడా మేము ముందుగా పేపర్ ప్రకటన ఇచ్చి ఈరోజు బాధిత మహిళలు లోకల్గా ఎవరున్నా సరే వచ్చి కలిసి వాళ్ళ పిటిషన్స్ను కూడా మేము తీసుకునేందుకు అందుబాటులో ఉంటామని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. అలాగే మన ఐసిడిఎస్ ఉద్యోగులు అందరికీ కూడా నమస్కారం. 2018లో ఈ పోషణ్ మా కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొదటగా ప్రారంభించింది. 8వ సంవత్సర వారోత్సవాలు ఈరోజు మనం జరుపుకుంటున్నాం. ఈ పోషణ్ మా వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటున్నాము అనేది నా ముందు మాట్లాడిన స్పీకర్స్ అందరూ కూడా తెలియజేశారు. అయితే మన జిల్లాలో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ ఒక 8 ప్రాజెక్ట్స్ రూపంలో జిల్లాని విభజించి మనం అడ్మినిస్టర్ చేస్తున్నాం. ఎమ్మిగనూరు ఈ ప్రాజెక్ట్స్లో శామ్ మ్యామ్ ఎఫెక్ట్ అయిన పిల్లలు అంటే వాళ్ళ వయసుకు తగ్గ బరువు ఎదుగుదల లేని పిల్లలు ఎక్కువగా ఈ 3 ప్రాజెక్ట్స్లో కనిపిస్తున్నారు. అలాగే
ప్రెగ్నెంట్ విమెన్ ఎనీమియా తీసుకున్నా కూడా ఎమిగనూరు, పత్తికొండ, కోడుమూరు ఈ 3 ప్రాజెక్ట్సే మళ్ళీ ఎనీమిక్ ప్రెగ్నెంట్ విమెన్ శాతం ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే మనం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాజెక్ట్స్ కి సమానంగానే మనం చేయూతను అందిస్తున్నప్పటికీ కూడా ఈ 3 ప్రాజెక్ట్స్ లో ఎందుకు మన ఇండికేటర్స్ బాగలేదు అని గమనిస్తే మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎనీమియా అయినా, స్టంటెడ్ గ్రోత్ అయినా, పిల్లలు ఎక్కువ శాతం ఉండడమేనా, ఇదంతా కూడా కొంత కల్చరల్ అండ్ ట్రెడిషనల్ కొన్ని ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయి, కొన్ని సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఏదైతే ఉంటాయి వాటికి కనెక్ట్ అయ్యి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ లో ఉన్న సిడిపిఓస్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలి. అలాగే మన పీడీ గారు కూడా ఈ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. పరంగా దానివల్ల వారి ఆరోగ్యం, వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండకపోవడం, ఇలా ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి మనం చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూడాలి. ఆడపిల్లలు స్కూల్లో ఉండాలి, చదువుకోవాలి, తర్వాత ఉద్యోగాలు చేయాలి, తర్వాతే వివాహం వరకు వెళ్ళాలి. అలాగే ఇందాక డిఎల్ఎస్ఏ నుంచి వచ్చిన కౌన్సిలర్ కూడా చెప్పారు, హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. ఇది సంఘటితంగా మనం అందరం కలిసి పోరాడాలి. ఏదో జరుగుతుందన్న భయంతో ఉద్యోగాలు మానుకుంటామా? లేదు. మన ఉద్యోగాలు చేయాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ హెరాస్మెంట్ మీద మనం సంఘటితంగా పోరాడచ్చు. అలానే ఎక్కడ ఫాల్స్ కంప్లైంట్స్ అనేవి కూడా రాకూడదండి. దానివల్ల మన క్రెడిబిలిటీ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. జెన్యూన్ కేసెస్ ఉన్నప్పుడు తప్పకుండా పక్కవారికి షేర్ చేయాలి, భయపడకుండా సంఘటితంగా ఒకరికొకరు సహకరించుకొని దీని మీద పోరాడాలి. గవర్నమెంట్ నుంచి, మన జిల్లా యంత్రాంగం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. సో సమయాభావం వల్ల నేను ఇంకా ఎక్కువ మాట్లాడాలని ఉన్నా, ఐ కెనాట్ టాక్ మోర్ బికాజ్ మీరందరూ కూడా లంచ్ టైం అయింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.